సెప్టెంబర్ 12 చరిత్రలో ఈ రోజు. సారాగర్హ్య యుద్ధం 1897 సెప్టెంబర్ 12న జరిగింది. ఈ యుద్ధం ప్రస్తుత పాకిస్తాన్ వాయువ్య సరిహద్దుల్లో ఉన్న సారాగర్హ్య కోటలో జరిగింది. ఈ యుద్ధం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని 36వ సిక్ రెజిమెంట్ కు చెందిన 21 మంది సిక్కు సైనికులు ఇంకా 10,000 మంది ఆఫ్ఘన్ల మధ్య జరిగింది. గులిస్తాన్ ఇంకా లాక్ హాట్ కోటల మధ్య సందేశాలను పంపటానికి సారాగర్హ్య ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ కేంద్రం. ఈ కేంద్రంపై దాడి చేయటం ద్వారా ఈ కోటల మధ్య కమ్యూనికేషన్ ను నిలిపివేయాలని ఆఫ్ఘన్లు ప్లాన్ వేశారు. 21 మంది సిక్కు సైనికులు హవాల్దార్ ఈషర్ సింగ్ నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో వీర సిక్కు సైనికులు ఎనలేని ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు తమ శక్తితో ఒక చిన్న కోటను రక్షించటానికి ప్రయత్నించారు. ఇంకా సుమారు 6 గంటల పాటు ఆఫ్ఘన్లతో పోరాడారు. యుద్ధ సమయంలో వాళ్లు సుమారు 600 మంది ఆఫ్ఘన్ దాడిదారులను చంపారు. కోట గోడలు కూలటం ప్రారంభించినప్పుడు కూడా ఈ సైనికులు పట్టువదల్లేదు. చివరకు 21 మంది సిక్కు సైనికులు వీరమరణం పొందారు. ఈ 21 మంది సిక్కు సైనికుల ధైర్య సాహసాలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం వారికి మరణానంతరం ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆ సమయంలో అత్యున్నత సైనిక గౌరవం ఇచ్చింది. ఈ యుద్ధం ఎంత భయంకరంగా ఉందో 2019 అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రంలో చూడవచ్చు. 1964 సెప్టెంబర్ 12న ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకువచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు ప్రయత్నాలు జరగటం ఇదే తొలిసారి. పార్లమెంటరీ చర్చ సందర్భంగా కశ్మీర్ను భారత్లో పూర్తిగా విలీనం చేయాలనే డిమాండ్ వచ్చింది. ప్రకాష్ వీర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్టికల్ 370పై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఆయనే. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 370ని తొలగించాలని ఆయన ప్రసంగంలోని మొదటి మాటలు. అయితే దీనిపై పలు విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. నిరసన తెలిపిన పార్టీలో కాంగ్రెస్ కూడా ఉంది. ఆర్టికల్ 370 రద్దు డిమాండ్ కు మద్దతు ఇచ్చిన నాయకుల్లో కాంగ్రెస్ కు చెందిన రామ్ మనోహర్ లోహియా, సరోజిని మహిషి కూడా ఉన్నారు. ఆర్టికల్ 370ని తొలగించాలని లోహియా వాదిస్తూ కాశ్మీర్ భవిష్యత్తు గురించి ప్రజల మనస్సుల్లో అనిశ్చితిని సృష్టించవద్దని ప్రధాని అన్నారు. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ కాగా మరొకటి లడాక్ కేంద్ర పాలిత ప్రాంతం. ఈ నిర్ణయాన్ని భారత పార్లమెంట్ ఆమోదించింది. 1996 సెప్టెంబర్ 12న మీర్సేన్ టర్కీలోని డార్నెల్లెస్ జలసమాధిని ఈదుతూ చరిత్ర సృష్టించారు. మీర్సేన్ భారతదేశపు అత్యంత ప్రసిద్ధ ఇంకా ధైర్య ఈతగాళ్లలో ఒకరు. డార్నెల్లెస్ జలసంధి టర్కీలో ఉంది. ఇంకా ఐరోపా, ఆసియా ఖండాలను వేరు చేస్తుంది. ఈ జలసంధి దాదాపు 61 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది. ఇంకా దీని మీదుగా ఈత కొట్టడం ఒక సవాలుతో కూడుకున్న పనిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నీటి ప్రవాహాలు చాలా బలంగా ఉంటాయి. ఇంకా ఉష్ణోగ్రత కూడా చాలా చల్లగా ఉంటుంది. మీర్సేన్ డార్నెల్లెస్ జలసంధిని ఈదుతున్న మొదటి భారతీయ ఇంకా ఆసియా స్విమ్మర్. మీర్సేన్ 13 గంటల 55 నిమిషాల్లో ఈ జలసంధిని దాటారు. మీర్సేన్ సాధించిన ఈ అపూర్వ విజయం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ఇది భారతదేశానికి గర్వకారణంగా మారింది. ఆయన ఘనతకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇంకా పద్మభూషణ్తో సహా అనేక అవార్డులతో సత్కరించింది. 1959 సెప్టెంబర్ 12న సోవియట్ యూనియన్ లూనా 2 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. చంద్రునిపై ల్యాండ్ అయిన మొట్టమొదటి మానవ సహిత వాహనం ఇదే. ఇది సోవియట్ యూనియన్ లూనా కార్యక్రమంలో భాగం. చంద్రుని ఇంకా అంతరిక్షంలో సోవియట్ యూనియన్ పురోగతిని ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. వ్యోమనౌక సోడియం వాయువు మేఘాలను కదిలివేస్తూనే ఉంది. తద్వారా దాని కదలిక కనిపిస్తుంది. 1959 సెప్టెంబర్ 14న లూనా 2 చంద్రుని ఉపరితలంతో ఢీకొట్టింది. వేల ఇంకా మిలియన్ల సంవత్సరాల మానవ చరిత్రలో మానవ నిర్మిత వస్తువు చంద్రునిపైకి చేరటం ఇదే మొదటిసారి. దీంతో అంతరిక్ష పరిశోధన రంగంలో సోవియట్ యూనియన్ మరో పథకాన్ని ఎగురవేసింది. కేవలం కొన్ని నెలల తరువాత 1961 ఏప్రిల్ 12న సోవియట్ యూనియన్ యూరి
గగారియన్లో అంతరిక్షంలో పంపింది. తద్వారా మానవ చరిత్రలో మొదటి వ్యోమనౌకగా అవతరించింది. 1919 సెప్టెంబర్ 12న నియంత అడాల్ఫ్ హిట్లర్ జర్మన్ వర్కర్స్ పార్టీలో చేరారు. ఈ రోజునే హిట్లర్ తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. ఈ పార్టీ తరువాత నాజీ పార్టీగా పిలువబడింది. అడాల్ఫ్ హిట్లర్ ఆ సమయంలో తెలియని వ్యక్తి. ఆయన జర్మన్ ఆర్మీకి ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా కూడా పనిచేస్తున్నారు. ఇంకా ఆ సమయంలో ఆయన జర్మన్ వర్కర్స్ పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు వచ్చాయి. 1919 సెప్టెంబర్ 12న ఈ పార్టీ సమావేశానికి హిట్లర్ హాజరైనప్పుడు ఆయన ఒక ఆకర్షణీయమైన వక్తృత్వం శైలితో పార్టీ సభ్యులను వెంటనే ఆకట్టుకున్నారు. హిట్లర్ పదునైన విమర్శలు ఇంకా జాతీయవాద ఆలోచనలు పార్టీ వ్యవస్థాపకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు హిట్లర్ ను పార్టీలో చేరమని ప్రతిపాదించారు. హిట్లర్ ఈ ప్రతిపాదనను అంగీకరించారు. ఇంకా దీంతో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. పార్టీలో చేరిన తర్వాత హిట్లర్ త్వరలోనే పార్టీలో ముఖ్యమైన స్థానాన్ని పొందారు. 1920లో హిట్లర్ సలహా మేరకు పార్టీ పేరు నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ అంటే నాజీ పార్టీగా మార్చబడింది. 1928 సెప్టెంబర్ 12న అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని తీవ్ర తుఫాను తాకింది. దీన్ని ఓకీబోచి హరికేన్ అంటారు. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో దాదాపు 6,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓకీబోచి హరికేన్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉష్ణమండల తుఫాన్గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1928లో ప్రారంభంలో హరికేన్ కరేబియన్ సముద్రం గుండా వెళ్లి ప్యూర్టోరికోకు చేరుకుంది. అక్కడ అది భారీ విధ్వంసం కలిగించింది. ఇంకా తుఫాను నెమ్మదిగా ఫ్లోరిడా వైపు కదిలింది. ఫ్లోరిడా చేరుకోవటానికి ముందు తుఫాను చాలా శక్తివంతమైంది. గంటకు దాదాపు 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో దీనిని కేటగిరీ 4 తుఫాన్గా ప్రకటించారు. సెప్టెంబర్ 12న ఇది ఫ్లోరిడాలోని ఆగ్నేయ తీరాన్ని తాకింది. ఇంకా దాని పూర్తి శక్తితో విధ్వంసం సృష్టించింది. సుమారు 6,000 మంది మరణించారు. ఇంకా వేలాది మంది నిరాశ్రులయ్యారు.